హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పచ్చిమిరపకాయలు టమాటాలు చట్నీ చేస్తున్నాను. ముందుగా బాండి పెట్టుకొని దానిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని కారానికి సరిపడా, మేము మంట తక్కువ తింటాం కాబట్టి 10 కాయలు తీసుకున్నాను. ఇవి బాగా కొంచెం నూనెలో వేపాలి. నూనెలో వేపినాక 1 స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, కొన్ని ధనియాలు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు. ఎండుమిర్చి వేసుకుంటా అండి, చాలా బాగుంటుంది చట్నీ. ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని టమాటా చట్నీ చేయాలి. సూపర్ ఉంటుంది టేస్ట్ మటుకి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇవి నూనెలో బాగా వేపుకోవాలి, ధనియాలు అవన్నీ. తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న 2 టమాటాలను వేసుకోవాలి. టమాటాలు వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగినాకే టమాటాలు అందులో వేసుకుంటే చట్నీ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు తీసేసి టమాటాలు అందులో వేయకూడదు, వేస్తే అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు కొంచెం అంత కందిపప్పు వేస్తే టేస్ట్ చట్నీ సూపర్ ఉంటుంది. 4 పల్లీలు వేసుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుంది కందిపప్పు అయితే. నేనైతే ప్రతిసారి టమాటా చట్నీ చేసిన కందిపప్పు వేస్తా అండి. చాలా బాగుంటుంది చట్నీ. మనం కొంచెం అన్నం తినేది ఎక్కువ తినేస్తాం. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా అందులో వేసేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని ఇది మగ్గినాక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మరీ మెత్తగా పట్టొద్దండి చట్నీ. మెత్తగా పడితే బాగోదు. మామూలుగా కచ్చాపచ్చగా ఉండాలి. ఇట్లా కచ్చాపచ్చగా ఉంటేనే చట్నీ బాగుంటుంది. టేస్ట్ సూపర్ వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు. చికెన్తో మనం ఎంత అన్నం తింటామో ఈ టమాటా ఎండుమిరపకాయలు కందిపప్పు చట్నీతో మంచిగా తింటాం మనం.